బైబుల్ చదువుతున్నప్పుడు డిసెంబర్ నెలలో ఓ తెల్లవారుజామున చీకటిలో తనెంతో అద్భుతంగా ప్రత్యక్షమైన యేసు ప్రభు అయిన సుందర హృదయం ఎంతో ఆకర్షితమైంది. ఇలా జరుగుతూ ఉంటుంటే ఇక క్రిస్మస్ దినాలు డిసెంబర్లో వస్తాయి. అప్పుడు మరి అంతగడ ఊరంతగడ లైట్లతో క్రైస్తవులందరూ కూడా చక్కగా దగ్గర కాంతులతో లైట్లు స్టార్లు ఎత్తి పెట్టుకుని చేస్తూ ఉంటే ఇది హృదయం ఎంతో ఉప్పొంగిపోయింది. కల్వరికి దారి తీసిన శ్రవణ మార్గంలో నడిచిన గలిలయుడైన యేసు ప్రభు మహత్యంలో ధ్యానిస్తున్నప్పుడు సుందర కన్నీరు విడిచేవాడు. క్రిస్మస్లో ఆనందం, శ్రమణ దినాల్లో ఆయన పొందినటువంటి బాధలు ఇవన్నీ క్రైస్తవులు చెప్తా ప్రదక్షిణ చేస్తూ ఉంటే కళ్ళంట నీళ్లు వచ్చాయి సుందరికి. పాఠశాల విద్యార్థిగా ఉండిన ఈ సిక్కు కుర్రవాడి హృదయంలో శిష్యత్వానికైనా షరతులు లోతుగా నాటుకుపోయాయి. చూడండి, సిక్కు కుర్రవాడు, సిక్కులు మత గ్రంథాలు వేరు, చెప్పాను కదా, వాళ్ళ పద్ధతులు వేరు. కాబట్టి అలాంటి ఈ సిక్కు కుర్రవాడు ఈ మనసులో మరి క్రైస్తవ్యం అనేది బాగా నాటుకుపోయింది. మార్కు సువార్త 8వ అధ్యాయము 34-35లో చదివాడు. దానిలో ఏమనుంది? నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. మార్కు సువార్తలో చదివాడు 8వ అధ్యాయము 34-35లో. ప్రభువును వెంబడించేవాడు ఎవడైనా సరే తన శిలువను ఎత్తుకుని వెంబడించాలి. శిలువ అంటే నిజమైన శిలువ, చెక్క శిలువ మోసుకుంటూ తిరగమని కాదు. శిలువ అంటే శ్రమలు, కష్టాలు. ఆ కష్టాలన్నీ కూడా భరిస్తూ ప్రభువు మీద నమ్మకంతో జీవించాలి. అప్పుడు తన ప్రాణంని రక్షించుకున్నవాడు అవుతాడు, లేకపోతే ప్రాణం పోగొట్టుకున్నవాడు అవుతాడని దాని భావంతో అర్థం చేసుకున్నాడు. శిష్యత్వానికి ఎంత క్రయం చెల్లించాలనే సత్యాన్ని తన క్రైస్తవ జీవితంలోనే ఆరంభించాడు. సుందరికి సహోదరుడైన సర్దార్ కూడా క్రీస్తు ప్రభును బాహాటంగా ఒప్పుకొని క్రీస్తుని గురించి బైబిల్లో వ్రాయబడినది సత్యం అనేది తెలుసుకున్నాడు. సుందర ఫ్రెండ్ ఉన్నాడు సర్దార్, అతను గాడు సిక్కు కూరాడే. అతను ఇతరు కలిసి ఇద్దరు కూడా క్రైస్తవ్యం తీసుకునే ధైర్యంగా వాళ్ళు క్రైస్తవుల గురించి చెప్పడం, బైబిల్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. సిక్కు కుటుంబాలకు చెందిన వీరిద్దరూ క్రీస్తు ప్రభు ఎడల యథార్థమైన ఆసక్తితో ఉన్నారని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు వీరిని ఎంతో ఎగతాళి చేసి నిరాదరణకు గురి చేసినను వీరు తమ విశ్వాసంలో ఎంతో దృఢంగా నిలబడ్డారు. సుందర విషయానికి వస్తే తన పెద్దన్న చూపిన నిరాదరణ కంటే కూడా ఎంతో ప్రతిమలుసు తండ్రి చెప్పిన మాటలను సుందర భరించలేకపోయాడు. అంటారాని ఆ మురికి వారితో చేరి నీ కుటుంబ గౌరవాన్ని గంగలో కలపొద్దని తండ్రి బ్రతిమాల్సి ఉండేవాడు. ఆ గ్రామంలోని క్రైస్తవులలో అత్యధికులు పాకివారు. చూసారా, సర్దారు వీళ్ళిద్దరు కూడా సిక్కులే. వీళ్ళిద్దరిని బంధువులు, చుట్టాలు, పొలం అంతా విలేసేసి అసహ్యంగా చూస్తుంది, ఛేదరించుకుంటుంది. దగ్గరికి రానివ్వట్లేదు, ఎవడు అన్నం పెట్టట్లేదు, ఇంటికి రానివ్వట్లేదు. తండ్రి కూడా చాలా బాధపడ్డాడు. ఏమరా, మీ అమ్మ చూస్తే చనిపోయింది, మీ అన్నయ్య చనిపోయాడు, నువ్వు ఒక్కడవి, నువ్వు కూడా ఇలా తయారైందిరా, ఆ పాకివాడితో చేరావు. ఎందుకంటే వాడంతా క్రైస్తవుడు, ఎక్కువ శాతం ఎస్సీ వాడు పాకివాడు క్రైస్తవుడు. ఆ మురికి గుడ్డలు వేసుకున్న వాడితో చేరి వాడితో ఇదే. మనమేంటి, మన వంశం ఏంటి, మన కులం ఏంటి, ఏమనుకుంటున్నావు, అసలు ఎట్లా తయారైపోయావు, నేను ఎక్కడ తలెత్తుకుని జీవించాలి అని చెప్పేసి సుందర్ని బాగా తిట్టేవాడు. సిక్కులలో ఉండే అతి పరిశుభ్రతతో పోలిస్తే వ్యక్తిగత అలవాట్లలో ఎంతో మురికిగాను, సాంఘికంగాను ఎంతో హీన స్థితిలోనూ వీరిని సిక్కులు మంచి శుభ్రంగాను క్లాసుగా చక్కగా
ఉంటాడు. తల బాగా చుట్టుకుని మంచి దుస్తులు వేసుకుని రాజకీయంగా వాడు ఉంటాడు. కానీ ఈ ఎస్ఐ పాకి వాడు మాత్రం వాడికి ఏముండదు, తినడానికే తిండు, సరైన బట్టలు ఉండవు, సరైన ఇళ్ళు ఉండవు, శుభ్రత ఉండదు. మరి అలాంటి వాళ్ళతో ఇళ్ళు తిరగటం ఏంటా అనుకునేవారు. నిజంగా చెప్పాలంటే సమాజంలో వీరికి అసలు స్థానమే లేదు. ఈ ఎస్ఐ వారికి సమాజంలో ఈ పాకి వాళ్ళకి స్థానమే లేదు. ఒక పురుగులాగాను హీనంగాను జంతువులుగాను ఊరు బయట పెట్టి చూస్తూ ఉండేవాళ్ళు. అటువంటి వీరు మత సంబంధమైన ప్రముఖ విషయాలకు రావడం అనేది సిక్కులు హిందువుల సాంప్రదాయానికే కాక సుందర కుటుంబ సాంప్రదాయానికి, తన తల్లి సాంప్రదాయానికి ఎంతో విరుద్ధం. ఇలాంటి వారితో కలిసిపోయి తన కుటుంబానికి అవమానం ఎలా తీసుకుని రాగలడు? తన మామగారు తన ముందుంచిన శోధన కంటే కూడా ఈ వాదాన్ని ఎదుర్కోవడమే సుందరికి ఎంతో కష్టంగా ఉంది. కాబట్టి ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగి ధనవంతులు అయి ఉండి ఏ లోటు లేదు సుందరికి. తినడానికి తిండి, అన్ని వసతులు, రాజా బతుకు, జమీందారు బ్రతుకు. అలాంటి వాడు వాడతో తినడం ఏంటి? క్రైస్తవ మతం తీసుకుని ఆ పాకి వారితోనూ కులం తక్కువ వారితోనూ వీళ్ళతో తినడం ఏంటి? అసలు నా పరువు ఏం కావాలి? నీ కొడుకు చెప్పలేవా? ఏంటి అలా చేసావు నువ్వు కూడా కులంలో ఉన్నావు, బయటికి పోతావా అని అక్కడ కుల పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా వెగదాడిగా హింసిస్తూ ఉండేవాడు సుందర తండ్రిని. అయితే వీళ్ళ మామగారు వయసులో పెద్దవాడును బంధువులందరిలో ఎంత గౌరవప్రదంగా ఉండే ధనవంతుడైన మామగారు సుందరిని ఆడంబరమైన తన ఇంటికి తీసుకుని పోయి నేలమాళిగలో ఉన్న ఒక పెద్ద ఇనుప పెట్టెను తెరిచి చూపించాడు. ఆ మామగారు బాగా ధనవంతుడు, ఆ ఊరందరికంటే కూడా బాగా ధనవంతుడు. అసలు ఇల్లే చాలా లగ్జరీగా ఉంటుంది, పెద్ద ఇల్లు. అలాంటి ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటి నేలమాళిగలో అండర్ గ్రౌండ్కి తీసుకెళ్ళాడు. గది ఉంది, ఆ గదిలో తీసుకెళ్ళి ఒక పెద్ద ఇనప పెట్టి తెరిచి చూపించాడు. సుందరి ఇంతకు మునిపెన్నడూ చూడలేనంత డబ్బు, విలువైన నగలు దాని నిండా ఉన్నాయి. నీవు సిక్కుగానే ఉంటే ఈ ఐశ్వర్యం అంతా నీదేనని చెప్పేసరికి సుందరి ఎంతో కలవర చెందాడు. ఆ పెట్టి చూపించాడు. దాని నిండా డబ్బు, బంగారం, నాణ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి పెట్టి నిండా. ఇదిగో నువ్వు ఆ క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి, జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు సిక్కుగానే ఉంటే కనుక ఈ డబ్బు ధనమంతా నీకే ఇచ్చేస్తాను, ఆలోచించుకోమని ఆశ పెట్టాడు. అప్పుడు సుందరికి కలవర పెడుతుంది. ఏంటి నాకు డబ్బు ఆశ చూపిస్తున్నాడు, ఏంటి ఎలా చేశాడు? అంతేకాకుండా తన తలపాగా తీసి సుందర పాదాల దగ్గర పెట్టి దీనాతి దీనముగా బ్రతున్నాడు. సిక్కులకి తలపాగా అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది. వాళ్ళు చుట్టుకునేటువంటి తలపాగా దాన్ని తీసి సుందరి కాళ్ళ ముందు పెట్టి బొక్కబార్లుగా సాష్టాంగం నమస్కారం చేసి, అయినా సుందర్ ఒప్పుకోరా బాబు, ఈ ధనమంతా నీదే, ఈ ఇల్లు నీదే, నా సమస్తము నీదే, నువ్వు ఆ పని చేయమాక, నువ్వు సిక్కుగా ఉండిపో అని చెప్పాడు, బ్రతిమలాడాడు. మామగారు చేసిన ఈ పని సుందరం ఎంతో కలవరపరిచింది. కుటుంబం అంతటిలో అందరికంటే చిన్నవాడైన తనను మామ ఎలా చేయటం చూసినప్పుడు వారందరూ తన విషయంలో ఎంతగా ఆదుర్త చెందుతున్నారో సుందరికి బాగా అర్థమైపోయింది. అందరిలో వాళ్ళ వంశం కుటుంబం అందరిలో చిన్నవాడు సుందరు. అలాంటి చిన్న వయసుకుడైనటువంటి సుందర ముందు మరి పెద్ద పలుకుబడి, పెద్ద వయసు, ఎంతో ఉన్నతనం కలిగినటువంటి మామగారు తన కాళ్ళ మీద పడి మరి ఏడుస్తూ ఉంటే సుందర మనసు ఎంతో బాధపడిపోయింది, చాలా బాధపడ్డాడు. వీటన్నిటినీ ద్వారా వారందరూ తను ఎంతగా ప్రేమిస్తున్నారో సుందరగా అందరూ చుట్టూ మనుషులు ఉండాలి. సుందరు మామగారు ఇలా బ్రతిమలాడే జరిగి నేనంటే వీళ్ళందరికీ ఎంత ఇష్టమో, ఎంతగా ప్రేమిస్తున్నారని చెప్పేసి సుందరికి బాగా అర్థమైంది. అర్థం కావటమే కాక తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడనే వాక్యంలో దాగి ఉన్న శిష్యత్వపు క్రమాన్ని అనుభవంలో చూడసాగాడు. మళ్ళీ అప్పుడే గుర్తుకొచ్చింది,
యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? తన తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు గాడు, నా శిష్యుడు గాడు. నా నిమిత్తము సమస్తాన్ని వదిలిపెట్టి ఎవరైతే వస్తారో అతనే నా శిష్యుడు అని చెప్పి ప్రభువు వాక్యం సెలవిస్తుంది. దాన్ని గుర్తు చేసుకున్నాడు. డబ్బ, బంగారమా, బంధువుల, చుట్టాల ఇవన్నీ వద్దు. నేను కావాలా, వారు కావాలా తెలుసుకో అన్నట్టు వాక్యం గుర్తుకొచ్చేసింది. కుటుంబం మీద ఉండే ప్రేమాభిమానాలు ఎంతో బలీయమైనవి. వాటిని తెగదెంపులు చేసుకోవాలంటే హృదయాంతరాలను కలతపరుచుకోక తప్పదు. తండ్రికి కలిగిన ఆశాభంగము, నిరాశ కుటుంబంలో మిగిలిన వారు వెలివేసినట్లుగా చూడటాన్ని భరించడం సుందరికి చాలా కష్టమైపోయింది. ఈ ఆత్మీయత, అనుబంధం, ఈ బంధాలు ఇవన్నీ తెగదెంపులు చేసుకోవాలంటే చాలా కష్టం. ప్రభువాక్యం సెలవిస్తుంది, నా నిమిత్తము సమస్తాన్ని వదిలిపెట్టిన వాడు నా శిష్యుడు, నాకు పాత్రుడు. నాకంటే ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాడో, తల్లిని కానీ, తండ్రి కానీ, తోబుట్టువులు కానీ, ధనాన్ని కానీ ప్రేమిస్తే వాడు నావాడు కాదు. అవన్నీ ఎవడైతే విడిచిపెట్టి నా దగ్గరికి వస్తాడో వాడే నావాడని ప్రభువు చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తున్నాయి. అందుకే కదా క్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు కూడా అన్ని వదిలిపెట్టేసి ప్రభు వెనకాల వెళ్ళి శిష్యత్వం పొందుతారు. గుర్తుకొచ్చింది. అదే టైంలో తండ్రి మనసు ఎంత బాధపడిపోతుంది, సంఘం వదిలేసేస్తుంది. మరి ఆ డబ్బు గిబ్బు అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తండ్రి. పోతే పోరా ఈ డబ్బంతా నాకు ఉంటర్లే అనుకోరా, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఈ బాధ కూడా అర్థమైపోయింది. దీని తర్వాత పరిస్థితి మరో రూపాన్ని సంతరించుకున్నాయి. తల్లిదండ్రుల మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరింపమని తన కుమారుని బలవంతం చేస్తున్నారన్న అభియోగంతో ప్రెస్బిటేరియన్ మిషన్ స్కూల్ అధికారులపై దావా వేయాలని సుందర స్నేహితుడైన సర్దార్ తండ్రి నిర్ణయించుకున్నాడు. పరిస్థితులు చాలా దారుణంగా మారిపోయి సుందరకి చెప్పారు, బంధువులు చెప్పారు, చుట్టాలు చెప్పారు, అందరూ చెప్పారు, భయపెట్టారు. నేను వేలేసేస్తాం, నీకు మాకు సంబంధం లేదు, నువ్వు చచ్చినా మాకు సంబంధం లేదు అలా చేశారు. ధనాశ పెట్టారు, మామూలుగా ధనం చూపించారు. అబ్బే వేళల్లో ఏ మార్పు రాట్లా, నేను క్రైస్తవుడిగానే ఉంటాను, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తాను, ప్రభు కొరకు జీవిస్తాను, ఆయన కొరకే నా ప్రాణం పెడతానని చెప్పేసి ఆ సర్దార్ సుందర ఫ్రెండ్ ఈయన ఇద్దరు భీష్మించుకున్నారు. అనుకుంటే ఈ కులస్తులు మరి వాళ్ళ కుటుంబస్తులు ఎవరు, సర్దార్ కుటుంబీకులు మరి సుందర కుటుంబీకులు ఇద్దరు కలిసి ఆలోచన చేశారు. ఏం చేయాలి? ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది, చూస్తూ పిల్లల్ని ఎలా వదులుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి ఇక లాభం లేదు, ఆ స్కూల్ మీద కేసు పెడదాం, ఆ పాఠశాలే కేసు పెడదాం, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు వీళ్ళు, పిల్లల్ని మార్చేస్తున్నారు అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆ స్కూల్ మీద యాజమాన్యానికి నోటీసులు పంపారు. సహజంగానే చుట్టుప్రక్కల ఉన్న వారందరూ దీని గురించి చర్చించుకొని ఆరంభించారు. ఇలా జరుగుతుందంట, ఆ కుటుంబాల్లో ఇలా జరిగింది, ఆ పిల్లడు మాట వింటలేదంటే, ఈ పిల్లడు మాట వింటలేదంటే. ప్రధానోపాధ్యాయుడు ఇంకా మిగిలిన వారితో కలిసి కోర్టుకు హాజరు కమ్మని దూరంలో మరో ప్రాంతంలో ఉన్న మిషన్ అధికారి తాకీదు పంపారు. సరే, హెడ్ మాస్టర్ మీద కేసు పెట్టారు, మిషనరీస్ మీద కేసు పెట్టారు. కేసు పెట్టి కోర్టుకు రండి అని చెప్పేసి నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని తన్నెవరో బలవంతం చేయలేదని చెబుతూ తన చేతిలోని బైబిలును పైకెత్తి చూపిస్తూ, పాదిరి గారి మాటల వలన కాదు కానీ ఇదిగో ఈ బైబిల్ చదివి నేను క్రీస్తును నమ్మాను కాబట్టి పాదిరి గారిని వదిలిపెట్టామని సర్దార్ సాక్ష్యం చెప్పడంతో ఆ కేసు కొట్టివేశారు. హల్లెలూయా. చూసారా, సర్దార్ తండ్రి కేసు పెట్టాడు కదా, కోర్టుకు వెళ్ళారు, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు పిల్లలు మాయ చేసి. అయితే ఈ సర్దార్ చేతిలో బైబిల్ పైకెత్తి
నేను ఎవరి బలవంతం చేత క్రైస్తవ్యాన్ని పుచ్చుకోలేదు, మత మార్పిడి చెందలేదు. ఈ బైబిల్ సాక్షిగా చెప్తున్నాను. హెడ్ మాస్టర్ కానీ స్కూల్ యాజమాన్యం కానీ ఎవరు కూడా మమ్మల్ని బలవంతం చేయలేదు. నాకు ఇష్టమైంది, నాకు స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. ఆ హక్కు ప్రకారం నా ఇష్టం వచ్చినటువంటి మతాన్ని నేను స్వీకరించాను. అంతేగాని వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళని వదిలిపెట్టేయాలని. కానీ కోర్టు ఏం చేసిన కేసు కొట్టిపడేసి, భారత రాజ్యాంగం ఇచ్చింది కదా, ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. లౌకిక రాజ్యం ఇది, మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం. కాబట్టి కోర్టు ఆ కేసు కొట్టివేసింది. సుందరి కూడా అలాంటి సాక్ష్యమే చెప్పాడు. తర్వాత సుందరి కూడా అదే సాక్ష్యం చెప్పాడు. నాకు బలవంతం ఎవరు చేయలే, నా ఇష్టపూర్వకంగానే నేను క్రైస్తవుడు అయ్యాను చెప్పాడు. కానీ ఈ సంఘటన స్థానికులైన ప్రజల మనసులలో నిలిచిపోయింది. దీనితో అల్పసంఖ్యాకులైన క్రైస్తవులకు గడ్డుకాలం వచ్చింది. ఇక ఊరంతా తెలిసిపోయింది. ఆ నోట ఈ నోట చెప్పుకుంటున్నారు. వీళ్ళు సంఖ్యలో తక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళ కొంచెం కష్టం వచ్చింది క్రైస్తవులకి. పరిస్థితులు విషమించడంతో వారిలో చాలా మంది ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఇక ఈ ఊర్లో ఉండే బ్రతకనెవరు, విలేసేసారు, ఎవరితో మాట్లాడినవారు, పనులకు పిలవరు, పనులు చేసుకునేవారు, ఊరు చెరువులో కానీ బావుల్లో కానీ నీళ్లు తాగినెవరు, దుకాణాల్లో కొనేవారు, నానా హింసలు పెడుతున్నారు. కాబట్టి ఈ ఊర్లో ఉండటం ఎందుకని వీళ్ళందరూ కూడా ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆ ఊరు విడిచి వెళ్ళిపోయారు. స్థానిక హిందువులు సిక్కులలో చాలా మంది తమ పిల్లలను స్కూలు మానిపించడంతో ఇక ఏం చేస్తారు, ఇది పెద్ద అల్లరైపోయింది కదా. ఆ హిందువులు సిక్కులు పిల్లలు ఏం చేశారు, నాకు ఈ స్కూల్లో చేర్పిస్తే ఇలాంటి గొడవలు అవుతున్నాయి, ఎలా మత మార్పులు జరుగుతుందో, మా పిల్లలు మారిపోతారేమో, మరి ఇది ఎక్కడ బాబుని చెప్పి వాళ్ళ పిల్లల్ని స్కూల్లోంచి తీసేసారు, మానిపించారు. ఇక కొద్ది వారాల్లోనే దాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఇంకేం చేస్తారు, పిల్లలు ఏమన్నా లేకపోయేసరికి స్కూల్ మూసేశారు, పిల్లలు లేదు. ఇక అక్కడ స్కూలు తీసేసారు. కొంతమంది ఏమన్నా ఊరు పెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమన్నా బయట స్కూల్లో పిల్లల్ని చేర్పించేశారు. కాబట్టి అంత ప్రభావం జరిగిందన్నమాట సుందర వలన. క్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే ద్వేషించి బైబిల్ కాల్చేశారో అప్పుడు అందరూ సంతోషంగా హ్యాపీగా ఆహా ఊహు అంటూ ఉన్నారు. ఎప్పుడైతే సుందరు మరి క్రైస్తవుడిగా మారిపోయాడో, ప్రభు దర్శనాన్ని పొంది, మరి వాళ్ళకి చాలా కష్టం వచ్చి పడింది. ఎంత చెప్పి చూసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా సుందరు సస్యం అంటే సస్యం. సుందరతో పాటు సుందర ఫ్రెండ్ సర్దార్ కూడా ఇద్దరు కూడా భీష్మించుకుని ఉండి ప్రభువును వెంబడించి సావైనా రేవైనా సావైనా బ్రతికైనా క్రీస్తు ప్రభుత్వనే నేను క్రీస్తు సేవ చేయాలి, క్రీస్తు బిడ్డనని చెప్పి భీష్మించుకోవటంలో ఆ ఊరే తారుమారైపోయింది. స్కూల్ తీసేశారు, కోర్టుకి వెళ్ళినా కోర్టులో వీళ్ళే గెలిచారు. కొంతమంది ఊరు విడిచి వెళ్ళిపోయారు, అసలు పాఠశాలే తీసేశారు. మరి ప్రభు తలుచుకుంటే అది ఏమైనా చేయగలడు. అక్కడ పౌలు గారికి, ఇక్కడ సుందర్ సింగ్కి చక్కని పోలిక కలిగి మరి అన్య మతస్థుల్లోంచి దేవుడు ఎన్నుకోబడ్డాడు. సిక్కుల మతస్థుల నుంచి సుందర్ని దేవుడు ఎన్నుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది అనేది మరి వచ్చే పాఠంలో నేను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ